హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818. ఈరోజు వీడియో ఏంటనేది నేను వీడియో తీసాను, చెప్తాను చూడండి. దుబాయ్లోని 7 గోపురాలు టెంపుల్కి వెళ్తున్నాం. దుబాయ్కి అబుదాబికి మధ్యలో ఉంది. ఓకే, హాయ్ చెప్పండి. హాయ్. చాలా బాగుంటుంది టెంపుల్ ఫ్రెండ్స్, చూసి ఎందుకు చేయండి, చాలా బాగుంటుంది. విన్నారు కదా, మేము అబుదాబిలోని గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. గుడికి మేము ట్రెడిషనల్గా వెళ్తాము, డ్రెస్సెస్లో కాకుండా శారీ కట్టుకొని కుర్తా పైజామాతో ఒక ట్రెడిషనల్ లుక్తో వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఈ అవుట్ఫిట్స్ కూడా నేను ఇండియా నుంచే తీసుకొని వచ్చాను. మా బాబుకి మా వారికి ఒకలాంటివి. నాకు కూడా గోల్డ్లో తీసుకున్నాను అనమాట శారీ. ఎండ అయితే ఆ రోజు చాలా ఎక్కువ ఉందన్నమాట. లిటరలీ చెప్పాలంటే మా ఘనశ్యామిని లాస్ట్లో చూడండి, ఫస్ట్ అయితే ఎంత యాక్టివ్గా వెళ్ళాడో లాస్ట్లో చూడండి. మేము ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట లోపలికి. ఇక్కడ టెంపుల్కి వెళ్ళినప్పుడు లోపలికి మనం యొక్క పాస్పోర్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలన్నమాట. నో ఛార్జ్ అనమాట. అంటే ఎలాంటి డబ్బులు కూడా లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే అక్కడ మేము లాస్ట్ టైం వెళ్ళిన మాస్క్ కూడా ఇక్కడ జనాలు అందరూ కూడా ఫోన్లోని అవే చేసుకున్నారనమాట. చాలా ఎండ ఉంది. మా వారు మేము చెక్ చేస్తాము. ఇక్కడ ఒక అతన్ని మేము ఆ గొడుగు ఉంది కదండి అడిగితే అతను సెక్యూరిటీ అతను గొడుగు అయితే ఇచ్చారనమాట. అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఘోరంగా ఉంది. ఇక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదో సంథింగ్ చేయాలంట. లోపలికి 7 గోపురాలు అంట. 7కి ఎక్కువే ఉన్నాయక. 1 2 3 4 5 6 7 8 9 10 ఎక్కువే ఉన్నాయి. లోపలికి ఎంట్రన్స్ ఇదన్నమాట. అటు సైడ్ వెళ్ళండి, మేము ఇటు సైడ్ వెళ్తాం. లేడీస్ లైన్, లేడీస్ చెకింగ్ వెయిట్స్ ఒక సైడు, జెంట్స్ చెకింగ్ ఒక సైడ్ అనమాట. మొత్తం చెక్ చేసుకున్నాక లోపలికి అయితే మేము ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగలే ఎల్ఈడిలోని ఒక చాలా మంచి డిస్ప్లే అయితే ఉంది ఫొటోస్ తీసుకోవడానికి. బట్ నేను అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. మేము ఎంటర్ అవ్వగలే. అక్కడ ఏంటంటే అంత ఎక్కువ ఎండ ఉంటే అక్కడ ఎక్కడికక్కడ కూల్ వాటర్, నార్మల్ వాటర్ ఎక్కడికక్కడ ఇస్తున్నారనమాట. ఆ స్పెషాలిటీస్ అయితే చాలా బాగున్నాయి. మనకి ఎన్ని కావాలంటే అది నేను తెలుగులోనే నాకు ఇంకొకటి ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంటే అతనికి అర్థం కాలేదు, సారీ అని. అప్పుడు అతన్ని మళ్ళీ ఇంకోటి ఇవ్వండి అని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్తే అప్పుడు ఇచ్చారనమాట. వాళ్ళకి నేనేంటంటే మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడేసుకుంటున్నాను అనమాట అక్కడ. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి, చాలా నీట్గా క్లీన్గా ఉంచాలన్నమాట. నిజంగా చెప్తున్నాను, గుడి అయితే అద్దరిపోయింది అనుకోండి, చాలా బాగుంది. ఇందుకే గుడి 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 అంటున్నాను కదా, గుడి పేరు ఏంటనేది మీకు చెప్పలేదు కదా. గుడి పేరు ఏంటనేది కూడా నేను చెప్తాను చూడండి. ఈ గుడి పేరు ఏంటంటే బాబ్స్ హిందూ మందిర్ అనమాట. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. నేను చాలా వరకు బ్లాగ్స్లోని అమెరికాలో గుళ్ళు ఏంటంటే ఒక అపార్ట్మెంట్స్ లాగా అలా ఉన్న దగ్గర ఉంటాయి అనుకున్నాను అనమాట. చూసారా, బాబ్స్ హిందూ మందిర్ అబుదాబి. నేను కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. బట్ చాలా అంటే చాలా బాగుంది. ఆ కట్టడం అయినా చాలా డిసిప్లిన్గా లైన్స్ ఏంటి అదంతా ఒక ఎత్తు అయితే లోపలికి వెళ్ళాక అద్దరిపోయింది ఫ్రెండ్స్ లోపల కూడా. ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ చెప్పులు ఇప్పడానికి వచ్చామన్నమాట. చెప్పులన్నీ ఒక సైడ్ ఉంచుకొని మనకంటూ ఒక కాయిన్ ఇస్తారు. ఇండియాలో ఎలా కాయిన్స్ ఇస్తారో ఇక్కడ కూడా సేమ్ అలా కాయిన్స్ ఇచ్చారనమాట. నీట్గా చెప్పులన్నీ పెట్టుకొని మనం ఎలా పడితే అలా వెళ్ళడం అవ్వదు కదండి. మన టెంపుల్ అంటే నీట్గా చెప్పులు ఇప్పుకొని సాంప్రదాయంగా అయితే వెళ్తాం కాబట్టి ఇక్కడ కూడా అలాగే వెళ్తున్నాం అనమాట. లోపలైతే చాలా కూలింగ్ ఉందండి. బయటకు వచ్చాక ఆ వాటరు, ఆ ప్లేస్ చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎండ చాలా ఎక్కువ ఉందన్నారు. కింద చెప్పులు లేకుంటే ఎలా నడుస్తారు అనుకుంటున్నారా?
మరి అవి ఏ టైల్సో తెలీదు. చాలా చల్లగున్నాయి. ఆ టైల్స్ చాలా చల్లగున్నాయి. లోపలికి వెళ్ళినంత వరకు సేమ్ టైల్స్ అనమాట. పైనైతే ఎండ ఉంది గానీ, కిందనైతే ఆ గుడి స్ట్రెయిట్‌గా వెళ్తుంటే అది చూసుకుంటూ నిజంగా అంటే నిజంగా చెప్తున్నాను. చాలా మంచి గూస్ బంప్స్ వచ్చాయి. ఇది కూడా మన ప్రధానమంత్రి మోడీ గారే ఓపెన్ చేశారంట ఈ టెంపుల్‌ని. సో, అక్కడ విన్నామనమాట. ఎవ్రీది కూడా చాలా డీటెయిల్డ్‌గా అయితే ఉందనమాట. అంటే చాలా నీట్‌గా చూపించారు. సో, మేము ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఇక్కడ టెంపుల్ దగ్గర ఇంకా మాకు అనుష్యం చాలా ఆ ఎండకి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయారు. పాపం మా వారు అలా ఎత్తుకొనే ఉన్నారు. వాళ్ళని ఇంకా మేము ఏమనాలో చెప్పలేము. చాలా యాక్టివ్‌గా వచ్చాడు. ఎండకి చాలా గీరలేకపోయాం. మమ్మీ ఎక్కడికి వెళ్ళొద్దు, రూమ్‌లోనే ఉండిపోదాం అన్నంత టైర్డ్ అయిపోయాడనమాట బాబు. సో, లిటరల్లీ చెప్పాలంటే మా అవుట్‌ఫిట్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. అంటే ఎప్పుడు లోపలికెళ్ళినప్పుడు ఫోన్స్ సగం వరకే అలో అయ్యాయన్నమాట. ఫుల్‌గా అలో చేయలేదు. ఫోన్స్ బయటనంతా మేము వీడియోస్ తీసుకున్నాం గానీ, లోపలనేది వీడియో అయితే తీసుకోలేదు. చాలా అంటే చాలా ఫొటోస్ ఎన్ని ఫొటోస్ తీసుకున్నామంటే అన్ని ఫొటోస్ తీసుకున్నాము అనమాట. నేను ఫొటోస్ అన్నీ వీడియో లాస్ట్‌లో నేను పెడతాను. స్కిప్ చేయకుండా చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు కొద్దిగా మోటివేషన్‌గా ఉంటది. నేను 1000కి దగ్గరలో ఉన్నాను. మీ అందరి సపోర్ట్‌తో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ప్రతీదీ చూసారా చాలా డీటెయిల్డ్‌గా చెక్కారనమాట. అక్కడ చెప్పారనమాట ఇవన్నీ రాజస్థాన్ నుంచి వచ్చాయంట. రాజస్థాన్ నుంచి చెక్కి అలాగే ఆ పిల్లర్స్ తెచ్చారంట. మొత్తం ఆ లోపలైతే ఎంత డీటెయిల్‌గా ఉందంటే పీస్ ఆఫ్ మైండ్ అండి. అక్కడ ఒక పిన్నిస్ పన్న సౌండ్ వస్తది. అంతమంది జనాలున్నా లోపలికెళ్ళాక చాలా సైలెంట్‌గా ఉండాలి. చాలామంది అయితే ఎక్కువ జపం చేసుకొని ఉన్నారు. లోపలైతే శివుడు, పార్వతి, రాముడు, సీత, నెక్స్ట్ ఏమో అయ్యప్ప స్వామి, కుమారస్వామి, శివుడు, చాలా అంటే చాలా అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. ఇంక ఈ దేవుళ్ళు లేరు, సత్యనారాయణ స్వామి, ఈ దేవుళ్ళు లేరంటూ లేరు. సో, అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. నేను ఇంకా నాకు ఫోన్ పట్టుకుంటే అదో టైప్ ఆఫ్ ఏమంటారు ఓసిడి అనమాట. ఫొటోస్ తీసేసుకుంటాను. ఇంకా ఫోన్ అనేది ఉంటే ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటూనే ఉంటాను. సో, నేను ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాక ఇంక లోపలికి వెళ్ళాక ఫొటోస్ అయితే తీయలేదు. కానీ నేను దొంగచాటుగా అయితే ఫోటోలు తీసాను. అదైతే లాస్ట్‌లో పెట్టాను. సో, ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట ఇక్కడి నుంచి. సో, ఇదైతే ఇక్కడ నాకు మన ఇండియాలో టెంపుల్‌కెళ్ళిన వైబ్ అయితే వచ్చిందండి. నాకు తిరుపతి వైబ్ అయితే వచ్చింది. ఇక్కడ చాలా నీట్‌గా చాలా హైజెనిక్‌గా సాంబార్ రైస్ అయితే చేశారనమాట. మనకి తిరుపతిలో ఇస్తారు కదండీ! సో, అలాగే అయితే రైస్ అయితే చేశారు. ఇక్కడ మేము తినేసి ఘనశ్యాము మా వారు కూడా కారులోనే అంటే మేము బయట ఉన్నప్పుడే డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకున్నారు. బాబు చాలా టైర్డ్ అయిపోయారనమాట. వాడికి ఇంకా కూర్చోడానికి కూడా అంత స్కోప్ లేదు. అంత నీరసం అయిపోయాడు. తర్వాత డ్రెస్ మార్చుకున్నాక కొద్దిగా లిక్విడ్ పట్టాక ఇంకా మా వోడి జోష్ మామూలుగా లేదు. సో, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. మా వారు ఫేస్ చూడండి చాలా టైర్డ్ అయిపోయారనమాట. నాకు చాలా బాధ అనిపించింది. కాకపోతే నేను సేమ్ డ్రెస్తో ఉన్నాను. నేను ఆ డ్రెస్ వచ్చేసి వేరే దగ్గరికి ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను మార్చుకున్నాను అనమాట. సో, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మదీనా జాహెత్ అని చెప్పేసి అబుదాబిలోని ఆ ప్లేస్కి అయితే వెళ్ళాను అనమాట. అక్కడ షాపింగ్ ఇదేనండి మదీనా జాహెత్ అని. సో, ఈ ప్లేస్ అయితే చాలా పెద్దదండి. బయటికి ఇలా కనబడుతుంది కదా, లోపల తిరగడానికి నడడానికి మాకైతే చాలా కాళ్ళు పీకేసాయి. అంత పెద్దది, ఒక రోజు కూడా సరిపోదంట లోపల. మరి ఆ జనాలు దీనికి ఎన్ని గేట్స్ ఉన్నాయో తెలుసా అండి? మినిమం ఒక 10 గేట్స్ ఉంటాయంట ఆ లోపల నుంచి బయటకు రావడానికి. మరి అక్కడ ఉన్న జనాలు ఎలా కన్ఫ్యూజ్ అవ్వకుండా బయటకు వస్తారో నాకైతే తెలియదు. ఇక్కడ ఏంటి అంతమంది ఉన్నారని చూస్తున్నారా? ఒక అమ్మాయి బయటకు వచ్చినన్ని నించొని జారిపోయింది అనమాట. ఆ అమ్మాయి పడిపోయి ఆ అమ్మాయి నవ్వేసుకుంటుంది అనమాట. మా వారాలు చూసి నవ్వుతున్నారు. ఎనీవేస్ లోపలికి అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట. మేము ఏ గేట్ నెంబర్ వచ్చామో కూడా తెలియదు. సో, హ్యాండ్ బ్యాగ్స్, నక్లీసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. బట్
రీజనబుల్ కాస్ట్ అయితే కాదండి. ఒక్కొక్కటి 150 దరమ్స్, 200 దరమ్స్ అలా ఉన్నంటే 5,000 అలా ఉన్నాయన్నమాట. నక్లీస్ లాంటిన మనకి ఎందుకని చెప్పేసి. కాకపోతే సీజర్డ్ ఐటమ్, స్టోన్ ఐటమ్ చాలా అంటే చాలా బాగున్నాయి. పర్ఫ్యూమ్లు అయితే ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఎక్కడ చూసినా పర్ఫ్యూమ్లేనండి. ఎక్కడ కూడా నార్మల్ అంటూ ఏం లేవు. పర్ఫ్యూమ్లు అవి ఎలా షాపింగ్ మాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా మదీనా. నిజంగా మేము వెళ్ళిన టెంపుల్ కూడా సీరియస్లీ చాలా అంత బాగుంది. మేము వచ్చింది మేలో కదండి, వెకేషన్కి వచ్చాము. సో అప్పుడైతే మేము వెళ్ళినప్పటికీ బాబు స్కూల్ ఓపెనింగ్స్ అంటే అవుతాయని చెప్పేసి బాబుకి ఇక్కడే నేను లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్, నెక్స్ట్ స్కూల్ బ్యాగు, మ్యాక్సిమం ఆడికి స్టేషనరీ చాలా వరకు నేను మొన్న తీసుకున్నానని చెప్పాను కదా, కొన్నేమో వీర్మార్ట్లో కొన్నాను, కొన్నేమో ఇక్కడ తీసుకున్నాను అనమాట బాబుకు సంబంధించినవన్నీనా. సో నాకు వాటర్ బాటిల్ ఎన్ని కొనుక్కుంటే ఆల్రెడీ నువ్వు కొనుక్కున్నావు కదా, బాబుకు మంచిగా తీసుకోవచ్చు అనుకున్నాము అనమాట. ఇక్కడ బాబుకు మంచి వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకున్నాక ఇక్కడ పొన్నూరో అనుకుంటా, కేరళ వాళ్ళది ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడైతే మేము ఫుడ్ తింటున్నాం అనమాట. ఫుడ్ 5కి 5 ఇస్తానండి నేను. అంత అంటే అంత బాగా నచ్చింది. నేను అబిదుబికి వచ్చాక హోటల్ ఫుడ్ బాగుందంటే నేను ఇక్కడనే చెప్తాను. సో మేము ఎనీవేస్ ఫుడ్ అయితే తినేసాము. ఫుడ్ తిన్నప్పటికీ నాకు వీడియో తీయడానికి ఫుల్గా తిరిగి అలసిపోతున్నాము. నాకంటూ వీడియో తీయడానికి మా వారు తెద్దాం అనుకుంటే బాబుతోనే సరిపోతుంది. సో ఇక్కడ ఫుడ్ తినేసాక ఇక్కడ మనకి 5 దరమ్స్ వేయాలన్నమాట. 5 దరమ్స్ వేస్తే ఇక్కడ నీట్గా కారు మనకి ఆడుకోవచ్చు అనమాట. ఇక్కడ మసాజ్ ఉందన్నమాట. 1 దరం వేస్తే మసాజర్ బాగా చేస్తారంట. ఈ మిషన్ నేనైతే లిటరలీ ఎప్పుడు ఇలాంటి మిషన్ మీద చేయించుకోలేదు మసాజ్. సో కూర్చున్నాను. మా బావగారు ఎంత నవ్విస్తున్నారంటే అంత నవ్విస్తున్నారు నేను కూర్చుంటే. సో ఇక్కడ అయిపోయాక మా ఓడు మామూలుగా ఇంకా కదలరా అంటే నాకు ఇంకా డబ్బులు కావాలి, నేను ఇంకా ఆడతానని చాలాసేపు ఆడుతున్నాడు. కాకపోతే వాడికి సమంగా తెలియట్లేదు. అప్పుడు మా హేమంత్ అయితే నేర్పించాడు. ఫైనల్లీ మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాము. ఇక్కడైతే మేము వచ్చినప్పుడు ట్రాలీస్ తెచ్చాను, కానీ నేను ఒక ట్రాలీ, ఒక బ్యాగు, 2 కాటన్స్ పట్టుకొచ్చాను. సో అయితే ఇక్కడ ట్రాలీస్ చాలా బాగున్నాయని ట్రాలీస్ తీసుకున్నాం అనమాట. కాంబోలో వచ్చాయి. మాకు ట్రాలీ బ్యాగులు 3 కలిపి 4,700 800 పడ్డది. మోర్ దెన్ 5,000 పడ్డది. నాకు మంచి క్వాలిటీ అనిపించింది. సో స్కై బ్యాగ్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి. అక్కడ నుంచి లూలులో డ్రై ఫ్రూట్స్ తీసుకొని సో ఇక్కడైతే మేము మళ్ళీ జ్యువెలరీ ఐటమ్ అయితే చూస్తున్నాం అనమాట. చూశారు మాతో వచ్చిన వాళ్ళు కొందామని, బట్ చాలా అంటే చాలా రేట్ చెప్పారు. మన ఇండియా డబ్బులు అయితే ఆ అమ్మాయి చూసింది 7,000 అంట. అంత వర్త్ కాదనిపించింది. నేనైతే రోల్డ్ గోల్డ్ అంటే ఇష్టమే, కానీ ఎక్కువ అంత డబ్బులు పట్టడం నాకు అందుకో నచ్చదు. 5,000 7,000 ఎందుకని నేను పెట్టలేదు. ఇది వచ్చేసి అబుదాబి మాల్ అనమాట, ధర్మా మాల్ అనమాట. ఇది చాలా అంటే చాలా పెద్దది, ఇది ధర్మా మాల్ అనేది. సో ఇక్కడైతే ఈ మాల్ అంతా తిప్పడానికి ట్రైన్ ఎక్కిస్తారనమాట. ఇక్కడ కూర్చున్నారు కదండి, వాళ్ళిద్దరూ అరబిక్ వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు కూర్చుని దగ్గర మన వాళ్ళు ఎవరు కూర్చోకూడదు అని చెప్పేసి రూల్ పెట్టారు. అక్కడ మాతో వచ్చిన చిరంజీవి గారు అలా పాపని కూర్చోబెట్టేసి తిరుగుతుంటే వద్దని చెప్పేశారు. దింపియండి, మాకు చాలా ఇష్యూస్ అయిపోతాయి, ఇక్కడ దింపిమంటే దింపేశారనమాట. ఈ ధర్మా మాల్లో ప్రతిదీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఏదైనా స్టార్టింగ్ ప్రైస్ 10,000 అబవ్ ఉంటుంది తప్ప బిలో అంటూ 80 ఉండవు అనమాట మన ఇండియన్ కరెన్సీతో చూసుకుంటే. సో మా ఇక్కడ పిల్లలు తిప్పేసాక ఇక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే చాలామంది ఇందులో ఉండేవాళ్ళు అరబిక్ వాళ్ళే. సో వాళ్ళ వల్ల ఇష్యూస్ అవుతాయని చెప్పేసి వద్దన్నారనమాట. ఇక్కడ మేము లిఫ్ట్ ఎక్కిసాక ఫైనల్లీ మేము రిటర్న్ నైట్ ఇంటికి వచ్చాక మెక్డొనాల్డ్స్ ఉందన్నమాట. మెక్డొనాల్డ్స్లోని ఒక బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక వెజ్ బర్గరు, నాన్ వెజ్ బర్గరు ఇవన్నీ కూడా మేము తీసుకొని ఇంకా రూమ్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఫైనల్లీ అక్కడ ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. బాయ్. నేను మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను. నెక్స్ట్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. బాయ్.